నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు। బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం। ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడానికి భారత్ నిర్మాణ్ పౌర సమాచార ఉత్సవాలు। ముగింపు వేడుకల్లో మంత్రి గల్లా అరుణకుమారి। రెండో ఎస్ఆర్సీ నిర్ణయం అధిష్టానందే, మాజీ పీసీసీ అధ్యక్షులు డిఎస్। పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తయారైన చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సౌకర్యాల లేమితో సతమతమవుతున్న విద్యార్థులు। వార్తల్లోని వివరాలు। ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ సేవా కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ హెచ్చరించారు। శుక్రవారం చిత్తూరు అంబేద్కర్ భవన్లో జేసీ జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాల యజమానులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జేసీ విజయమోహన్ మాట్లాడుతూ ఈ సేవా కేంద్రాల్లో 11 రకాల సర్టిఫికెట్లు ప్రజలకు అందివ్వాల్సిన అవసరం ఉందని, వీటిని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ప్రజలకు అందివ్వాలని ఆదేశించారు। ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో పరిస్థితులు సరిగా లేవని సరిదిద్దుకోవాలని అన్నారు। కుల, ఆదాయం, భూములకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు। శ్రీవారి దర్శనార్థం డీజీపీ దినేష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి విచ్చేశారు। శుక్రవారం తమ కుటుంబ సభ్యులతో తిరుపతికి వచ్చిన దినేష్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు। అనంతపురం డీఐజీ చారుసిన్హా, చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాల ఎస్పీలు క్రాంతిరాణా టాటా, ప్రభాకర్ రావు, ఇతర ఉన్నతాధికారులు డీజీపీకి స్వాగతం పలికారు। డీజీపీ రాక సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం నుండి నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। విమానాశ్రయం నుండి డీజీపీ రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు। మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముస్లిం మైనారిటీలు ముందుకు వెళ్లాలని డీఆర్ఓ ఒంగోలు శేషయ్య పిలుపునిచ్చారు। శుక్రవారం చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో మౌలానా అబుల్ కలాం 124వ జన్మదిన వేడుకలు జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి డీఆర్ఓ ఒంగోలు శేషయ్య హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మౌలానా ఆజాద్ ప్రముఖ పాత్ర వహించారని, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ కావటం విశేషం అని అన్నారు। ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో ఐకమత్యంగా మెలగాలని అన్నారు। అనంతరం మైనారిటీ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి సత్యప్రకాష్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు అఫ్జల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు। రెండో ఎస్ఆర్సీ నిర్ణయం అధిష్టానాదేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తెలిపారు। శ్రీవారి దర్శనార్థం శుక్రవారం పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ తిరుపతికి విచ్చేశారు। రేణిగుంట విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డీఎస్కు ఘన స్వాగతం పలికారు। మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిశేఖర్, సైకం జయచంద్రారెడ్డి, పాఠకం వెంకటేష్, రజక సంఘం నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్యలు డి శ్రీనివాస్ కు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు। శాలువాలు కప్పి పూలమాలతో సన్మానించారు। ఈ సందర్భంగా డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను అధిష్టాన వర్గం చెప్పినట్లుగా నడుచుకుంటానని అన్నారు। తెలంగాణ ఏర్పాటు విషయంలో అధిష్టాన వర్గం ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కట్టుబడి ఉంటామన్నారు। అంతా మేడం సోనియా గాంధీ చూసుకుంటారని పేర్కొన్నారు। ఎమ్మెల్సీ సీటు కూడా ఆశించలేదని, అయితే సోనియా గాంధీ మేడం ఎమ్మెల్సీ అవకాశం కల్పించారని అన్నారు। తాను శ్రీవారి దర్శనార్థమే తిరుపతికి వచ్చామని పేర్కొన్నారు। మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎమ్మెల్సీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు। మా నాయకులు సోనియా గాంధీ గారు ఇచ్చారు, అందుకు ధన్యవాదాలు। సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఎస్ఆర్సీ వైపు వెళ్తోంది అంటున్నారు। కోర్ కమిటీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం వెలువడే వరకు
సురుడుపల్లి పళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో ముక్కంటికి అన్నాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పళ్లికొండేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం తొలి ఏకాదశిని భక్తులు వైభవంగా జరుపుకున్నారు. వాయులింగేశ్వరునికి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున అన్నాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా స్వామివారి లింగాన్ని పూర్తిగా అన్నంతో కప్పి తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతో చిన్న శివలింగాన్ని తీర్చిదిద్ది ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఢమరుకనాదం, మృదంగాలు, శంఖాలు, మంగళ వాయిద్యాలతో మహాదీపారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్నాభిషేకం నిర్వహించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. అన్నాభిషేక దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. వందలాది మంది మహిళా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తడిపట్టలతో పిండి, నిమ్మ, నేతి దీపాలను వెలిగించి పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ పాలక మండలి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంద్రగిరిలో జిల్లా శతాబ్ది ఉత్సవాలను మరోసారి నిర్వహించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. శుక్రవారం చంద్రగిరి బాలుర కళాశాల ఆవరణలో గ్రామీణ ఉపాధి, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా నిర్వహించిన భారత్ నిర్మాణ్ పౌర సమాచార 33వ ఉత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అరుణకుమారి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా శతాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులంతా శాసనసభ సమావేశాల్లో ఉన్నందున ఉత్సవాలు బోసిపోయాయన్నారు. అందుకే మరోసారి ఈ ఉత్సవాలను చారిత్రక చంద్రగిరిలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరో 2 నెలల్లో శతాబ్ది ఉత్సవాలను చంద్రగిరిలో నిర్వహిస్తామన్నారు. భారత్ నిర్మాణ్ పౌర సమాచార 33వ ఉత్సవాలను చంద్రగిరిలో నిర్వహించడం వలన ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలు స్థానికులు తెలుసుకున్నారని అన్నారు. పౌర సమాచార శాఖ అధికారులకు చంద్రగిరి ప్రజల తరపున తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయ ఏడీజీ ఎంబీఎస్ మూర్తి, డైరెక్టర్ టీయూకే రెడ్డి, వామా పీడీ చంద్రమౌళి, తిరుపతి ఆర్డీఓ ప్రసాద్, తహసీల్దార్ మనోహర్, ఎంపీడీఓ సుశీలాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. హిందూ ధర్మ ప్రచారకులు, ధర్మ పరిరక్షకులు అర్చకులేనని శ్వేత సంచాలకులు రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక శ్వేత భవనంలో 12వ హరిజన అర్చక శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్వేత సంచాలకులు రామకృష్ణ, బీజీఓ వెంకటరత్నం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ హరిజన, గిరిజన, మత్స్యకారులకు వేదాలను సరళమైన భాషలో అందించేందుకు టీటీడీ సంకల్పించిందని, ఇందులో భాగంగానే శ్వేత ఆధ్వర్యంలో అర్చక శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వారం రోజుల పాటు నేర్చుకున్న విద్యను మేమీ ప్రాంతాలకు వెళ్లిన తర్వాత సాధన చేయాలని, అలాగే మీరు నేర్చుకున్న విద్యను ఇతరులకు పంచాలని సూచించారు. అలా చేసినప్పుడే వేదాలు విశ్వవ్యాప్తమవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రాచీన పౌరోహితమైన మౌలిక విద్యను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భక్తి మార్గమే ముక్తికి సన్మార్గమని తెలిపారు. సాధన చేసి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలాగా నలుగురికి మన వాగ్గేయకారులైనటువంటి అన్నమయ్య గారు ఇటువంటి వీరంతా కూడా చేసింది ఏంటంటే, కనకదాసు కానీ సంత రవిదాస్ గారు వీళ్ళంతా కూడా అందరికీ అర్థమయ్యేలాగా సులువుగా తెలియజేశారు. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీ గ్రామాల్లో ఉండేటటువంటి మనతో ఉండేటటువంటి గ్రామస్తులకి, మనతో ఉండేటటువంటి మిగిలిన సంఘ సభ్యులకి అందరికీ కూడా మీరు తెలియజేయాలి. తెలియజేసినట్లయితే అప్పుడు వేదాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. అనంతరం బీజీఓ వెంకటరత్నం మాట్లాడుతూ అర్చకులు అర్చకత్వాన్ని పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్న అర్చకులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలంటే అలవాట్లు, ఆచార వ్యవహారాల్లో మార్పు రావాలని సూచించారు. కులం అనేది గుణానికి సంబంధించిందే తప్ప ఆత్మకు కానీ దేహానికి కానీ కాదని అన్నారు. హైందవ ధర్మంలో అందరూ సమానులేనని పేర్కొన్నారు. ధర్మ రక్షణ, పరిరక్షణ పట్ల అర్చకులు అప్రమత్తంగా ఉండాలని, అర్చకత్వానికి కులంతో పరిమితి లేదని స్పష్టం చేశారు. మామూలుగా ఉన్న మనుషులకి ఏదో చెప్పచ్చు, అదే ఒక పోలీసు తాగుపడిపోతే అందరూ పోలీసు తాగుపడిపోయి అంటారు. మీరు కూడా మీరు చేసే ప్రతి పనిని వాచ్ చేస్తారు. మామూలుగా ఉన్నప్పుడు కాకుండా అర్చకులు అయ్యుండి ఇలా చేశారని చెప్పి అంటారు. కాబట్టి వెనక్కి వెళ్ళిన తర్వాత
అలవాట్లు కొన్ని మార్చుకుని మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి. మిగతా వాళ్ళు ఆయన తిరుపతి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలా మారిపోయి ఇలా చేస్తున్నాడు, అందరికీ సాయం చేస్తున్నాడు, చెరువు రాకుండా వదిలిపెట్టేసుకున్నాడు, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు, ఊరు బాగా చూసుకున్నాడు, అందరికీ మంచిగా ఉన్నాడు అనేటువంటి భావం తీసుకురావాలి తప్పిస్తే వేరే ఒక భావం తీసుకురాకూడదు. అనంతరం అర్చకత్వ శిక్షణ పొందిన 61 మంది హరిజన అర్చకులకు ధృవీకరణ పత్రాలతో పాటు పూజా సామగ్రి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హరిజన అర్చకులు, శ్వేత సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన వాసులను జల సమాధి చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పునఃపరిశీలన చేయాలని గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ గుండాల నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 3 లక్షలకు పైగా గిరిజనులు జీవనోపాధి కోల్పోయి 300 గ్రామాలకు పైగా నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా 400కు పైగా దేవాలయాలు కనుమరుగవుతాయని, అపార ఖనిజ సంపద, వేలాది ఎకరాల అటవీ భూములు, వన్యప్రాణులు ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచల రాముని దర్శించుకోవాలంటే తెప్పలు, పడవలపై ప్రయాణం చేసే దుస్థితి వస్తుందని, అందుకే నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మేధావులు, ప్రజాప్రతినిధులతో కమిటీని వేసి నిర్మాణ పనులపై పునఃపరిశీలన చేయాలని సూచించారు. అందుకే విధ్వంసకర ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకోవటానికి దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మిన్ రాజు నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ నెల 13, 14, 15 3 రోజుల పాటు జరిగే భారీ ఆందోళన కార్యక్రమంలో గిరిజనులు, సంఘ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం రూరల్ కన్వీనర్ బాలాజీ నాయక్, తిరుపతి రూరల్ కమిటీ మెంబర్ వెంకటేష్ నాయక్, దళిత నాయకులు ఇంద్రముని పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల గిరిజనుల పైగా నష్టపోతారు, జీవనోపాధి కోల్పోతారు. 300 గ్రామాలు నీటి మునిగే స్థాయి ఉంది. 400 దేవాలయాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అపార ఖనిజ సంపద, అదేవిధంగా వేలాది ఎకరాల ఫారెస్ట్ భూములు, వన్యప్రాణులు, భవిష్యత్తులో 600 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవాల్సి వస్తుంది. దీనిపైన దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గాలందరినీ సంప్రదించి అదే క్రమంలో ఆ ప్రాజెక్టు యొక్క రూపాలు కానీ ఇక మార్పులు చేర్పులు కానీ గిరిజనులకు అనుకూలంగా చేయవలసిందిగా మేము కోరుతున్నాము. విలువైన భూములు కోల్పోతున్నారు, విలువైన సంప్రదాయాలు, పద్ధతులు వారు ఉనికి లేకుండా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. దీనిపైన రాష్ట్రంలో కాకుండా అనేక పోరాటాలు చేయడం జరిగింది. దీన్ని దేశ స్థాయిలో తీసుకొని చెప్పి మేము ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలను ఏకతాటిపై నడిపించి ఢిల్లీలో 3 రోజులు కార్యక్రమం చేస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్యను అందించేందుకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు పట్టణంలో విద్యా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పీసీఆర్ హైస్కూల్ నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ మీటింగ్ హాల్లో విద్యా ఉత్సవాల కార్యక్రమం రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే విద్యా హక్కు చట్టం, నిర్బంధ విద్య తదితర చట్టాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరికీ విద్యను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మన దేశానికి స్వరాజ్యం తేవాలని చెప్పి ఒక పెద్ద మూమెంట్ తెచ్చి గాంధీ గారితో, నెహ్రూ గారితో కలిసి పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఆయన విద్యామంత్రి అయిన తర్వాత ఎన్నో విద్యలో మార్పులు తీసుకుని వస్తూ ఒక మంచి విద్యాభ్యాసం అందరికి, దేశానికి, పిల్లలకి అందరికీ కల్పించాలా. దీంట్లో ఎక్కడ కూడా కానీ చదువుకునే పిల్లలకు లోటు లేకుండా చేయాలా. దీంట్లో ఎన్నో రిఫార్మ్స్ పెట్టి మన దేశ ప్రజల వాళ్లకు మంచి ఉజ్వల భవిష్యత్తు తేవాలని చెప్పి ఒక ధ్యేయంతో పనిచేసిన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. డిఆర్ఓ ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ 6 నుండి 14 సంవత్సరాల వయసు గల ప్రతి పిల్లవాడిపై నిర్బంధ విద్యా చట్టం అమలు చేయాలని సూచించారు. డీఈఓ దేవానందరెడ్డి, రాజీవ్ విద్యా మిషన్ పీఓ మాట్లాడుతూ జిల్లాలో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం వికలాంగ విద్యార్థులకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ లలిత కుమారి, డైట్ ప్రిన్సిపల్ చిట్టిబాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ డిమాండ్ చేసింది.
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక జ్యోతి థియేటర్ సమీపంలో ఉర్దూ పాఠశాలలో జయంతి వేడుకలను జరిపారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిజ్ఞలను విద్యార్థులచే చెప్పించారు. ముందుగా స్వర్గీయ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశంలో విద్యను అభివృద్ధి చేసేందుకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎన్నో సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం మౌలానా జయంతి వర్ధంతులను అధికారికంగా అన్ని పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబో సంవత్సరం నుండి అధికారికంగా జరపకపోతే ముస్లిం సోదరులు ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దిల్షాద్ బి, ముత్తువల్లి అమీర్ బాషా, ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ నాయకులు ఐఎస్ ఖాజా, షాద్ బాషా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. భారత స్వతంత్ర సంగ్రామ చరిత్ర ఎన్నిసార్లు చదివినా తనివి తీరనిది. పోరాడిన ఒక్కొక్కరు ఒక్కొక్క మణిదీపం. కాబట్టి స్వతంత్రం తెచ్చినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 123వ జయంతి ఈరోజు. భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారత రత్న, భరతమాత ముద్దుబిడ్డ. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఆయన కలంతో పోటు పొడిచిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అటువంటి మహానుభావులను మనం మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్టే. ఆ రోజు ఇటువంటి మహానుభావులు వేసిన బీజాలే ఈరోజు మహావృక్షాలై యూనివర్సిటీలైనా, ఈరోజు విశ్వవిద్యాలయాలైనాయి. కాబట్టి ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వతంత్రం తెచ్చిన ఇటువంటి మహానుభావుల ఫోటోలు పెట్టాలని చెప్పి ముస్లిం రిజర్వేషన్ ఫండ్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 57వ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంటును తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఆ ఫెడరేషన్ జిల్లా కమిటీ నిర్వాహకులు చంద్రశేఖర్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 57వ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ఈ నెల 13వ తేదీ నుండి 2 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడులాగానే ఈ ఏడు కూడా ఈ పోటీలను రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని క్రీడాకారులకు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ధృవీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. ప్రతి జిల్లా నుండి 14 సంవత్సరాలలోపు విభాగానికి 5 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు, 17 సంవత్సరాల లోపు విభాగానికి 5 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలను ఎంపిక చేసి పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ టౌన్ క్లబ్లోని ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. అనంతరం ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన ఎస్వి డిజిటల్ శాంసంగ్ అధినేత మోహన్ రాజ్ మాట్లాడుతూ, ఎస్వి డిజిటల్ శాంసంగ్ కప్ పేరుతో బ్యాడ్మింటన్ టోర్నమెంటును నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి విచ్చేస్తున్న క్రీడాకారులకు భోజన వసతులతో పాటు జ్ఞాపికలను తమ సంస్థ ద్వారా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, మెప్మా డైరెక్టర్ లక్ష్మి, డీఈఓ దేవానందరెడ్డి హాజరై పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు హరి, కేశవులు, మహేష్, సతీష్ చంద్ర, గోవిందరాజులు పాల్గొన్నారు. అండర్ 14 అంటే 6, 7, 8 తరగతుల్లో చదివేవాళ్ళు, అండర్ 17 అంటే 9th, 10th క్లాస్కి చదివేవాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లోకి వస్తారు. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తంగా ఒక టీం 20 మంది, ఒక జిల్లా నుంచి మనకు 20 మంది మన కార్యక్రమంలో పాల్గొంటారు సార్. ఈ 23 జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని మనం ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. వీళ్ళల్లో ర్యాంకింగ్ సిస్టంలో ఉంటాయి సార్ పోటీలు. కాబట్టి మనం ఈ 23 జిల్లాల నుంచి వచ్చే పిల్లల్ని ఇక్కడ రాష్ట్రస్థాయి పోటీలు జరిపి వీళ్ళల్లో మన రాష్ట్ర జట్టు తరఫున నేషనల్స్ కి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ నుంచి 5 మందిని మనం నేషనల్ లెవెల్ టోర్నమెంట్ పంపిస్తున్నాం సార్. తనపై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని రేణుగుంట మండలం అన్నస్వామిపల్లె మాజీ ఎంపీటీసీ మునిరత్నం డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011-12 సంవత్సరాలకు గాను వెంకటాపురం పంచాయతీ అధికారులు చేపల చెరువుకు వేసిన వేలంలో తాను 62,500 రూపాయలకు పాడుకోవడం జరిగిందన్నారు. ఆ తరువాత 50,000 రూపాయలు విలువ చేసే చేప పిల్లలను
ఆ చెరువులో వదిలి కాపలాగా ఉన్న తనపై కోటయ్య, రామచంద్రయ్యలతో పాటు సుమారు 15 మంది ఎస్టీ కులాలకు చెందిన వారు ఈ నెల 5వ తేదీ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వాపోయారు. అనవసరంగా తనపై కక్ష పెంచుకున్న ప్రతాప్ రెడ్డి, నాగేశ్వరమ్మ ఎస్టీ కులస్తులను అడ్డుపెట్టుకుని ఎస్సీ కులానికి చెందిన తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తనపై జరిగిన దాడికి కేసు పెట్టానని, ప్రతాప్ రెడ్డి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరంగా వేలంపాటలో చేపల చెరువును దక్కించుకున్నానని, చెరువును వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయాడు. తనపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీరాములు, బాబు, హరిబాబు, బుజ్జిబాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులే. దివంగత కేంద్ర మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు కృషి చేయాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్సీ మాడవీధుల్లోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో రాష్ట్ర విద్యార్థి చైతన్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని విద్యాదినంగా ప్రకటించి సంవత్సరం రోజుల పాటు రాష్ట్ర విద్యార్థి చైతన్య ఉత్సవాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించగలదని అభిప్రాయపడ్డారు. బడియుడి పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులను నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీపతి బాబు, ఉపాధ్యాయురాలు భారతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదట మన భారతదేశానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు. వారి జన్మదినాన్ని ఈరోజు విద్యాదినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఈ ఉత్సవాల ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా విద్య కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయితేనే ఈ భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఆర్థిక పురోభివృద్ధి చెందుతుందనే ఒక మంచి సంకల్పంతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలను పనులలో చేర్చుకుంటే యజమానులపై చర్యలు తీసుకోవచ్చని చిత్తూరు పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నారాయణరాజు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు పీసీఆర్ కళాశాలలో శ్రీశక్తి సంఘటన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శంకర్ నారాయణరాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యనభ్యసించే దశలో ఫ్యాక్టరీల్లోనూ ఇతర రంగాల్లో యజమానులు పనులు కల్పించరాదని అన్నారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు తదితర వాటిపై సంస్థ అనేక ఉద్యమాలు చేస్తోందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్లు సెల్వం, సురేష్, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు 5 సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లలు కూడాను రకరకాల ఆంక్షలు, స్వేచ్ఛగా బ్రతికేటువంటి అవకాశాన్ని లేకుండా చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచం పేరుతో పిల్లలైతేనేంటి, పేరెంట్స్ అయితేనేంటి, టీచర్స్ అయితే కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లల్ని ఆడుతూ పాడుతూ ఉండాల్సినటువంటి వయసులో వాడిని ఆడుకోకుండా చేస్తున్నారు. మానసికమైనటువంటి ఇబ్బందిని లేదా ఒత్తిడిని కలిగించకూడదు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. అందులో చంద్రగిరికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక ముఖ్యమంత్రి, 4 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి పట్టణంలో కనీస వసతులు లేకపోవటం దౌర్భాగ్యం. ప్రధానంగా ప్రభుత్వ విద్యాసంస్థల విషయానికి వస్తే మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న దుస్థితే. ఇప్పుడు మనం చూస్తున్నది చంద్రగిరి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల. పేరు గొప్ప, ఊరు తిప్ప అన్న చందంగా కళాశాల తయారవుతోంది. అడుగడుగున సమస్యలతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి ఇలాకాలో ఆమె చేతుల మీదుగా ప్రారంభమైన పాలిటెక్నిక్ కళాశాలలో 450 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 2008 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఇప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాల సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రారంభ దశలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ కోర్సుల్లో 6 తరగతులు ఉన్నాయి.
రాజకీయ నాయకులు 2008లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావిడిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 గదులతో కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 గదులతోనే కళాశాల నడుస్తోంది. 2 కోర్సులకు సంబంధించి 450 మంది విద్యార్థులు, 23 మంది సిబ్బంది ఉన్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లకు వెళ్లాలంటే సిబ్బంది మాత్రం సమీపంలోని బాలుర జూనియర్ కళాశాలలోని స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన గదుల్లో వెళ్లాల్సిందే. విద్యార్థినులు పాత బస్టాండ్లో పంచాయతీ వారు నిర్మించిన మరుగుదొడ్ల సముదాయాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఓ విద్యార్థిని వాపోయింది. ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. నేను డిప్లొమా సెకండ్ ఇయర్ ట్రిపుల్ చదువుతున్నాను. మా కాలేజ్లో ఏ ఫెసిలిటీస్ లేవు, కనీసం వాటర్ కూడా లేవు. ల్యాబ్స్ చేయాలంటే పక్క కాలేజీలకు వెళ్ళి ల్యాబ్స్ చేయాల్సి వస్తుంది. బాత్రూమ్ కూడా లేదు. కనీసం ఆఫ్టర్నూన్ క్యారీ తినాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఏమి లేవు. ల్యాబ్స్ రూమ్స్ అనేటివి ఏమి లేవు. ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్ల కింద, కళాశాల ఆరు బయట భోజనం చేసి నీటి కోసం పరుగులు తీస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. బాలుర జూనియర్ కళాశాలలో త్రాగునీటి వసతి ఉన్నా వారు రానివ్వటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మా కాలేజ్లో అసలు ఏ ఫెసిలిటీస్ లేవు. మెయిన్ అసలు కాలేజ్ బిల్డింగే లేదు. చెట్ల కింద అంతా చెప్తున్నారు. లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్స్ లేనందువల్ల. ప్లే గ్రౌండ్ అసలు లేదు. అసలు ల్యాబ్స్, లైబ్రరీ ఇవంతా ఏం లేదు. ల్యాబ్స్ కావాలంటే తిరుపతి ఎస్పీకి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇవంతా సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు. పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 6 తరగతులు ఉన్నప్పటికీ ఉన్న 3 గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. మిగిలిన 3 తరగతులు వరండాలు, చెట్ల కింద, సమీపంలోని ఆలయంలో జరుపుతున్నారు. చదువుకోవటానికి విద్యార్థులకు అవసరమైన గ్రంథాలయం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తరగతుల నిర్వహణకు 6 గదులు, కార్యాలయానికి కావలసిన గదులను ప్రభుత్వం మంజూరు చేయాలని మరో విద్యార్థి డిమాండ్ చేశారు. తమ వద్ద క్రీడా ఫీజులు వసూళ్లు చేస్తున్నప్పటికీ ఆట స్థలం లేకపోవటం వలన క్రీడలు నేర్పటం లేదని అన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరిలో సెకండ్ ఇయర్ డిప్లొమా చదువుతున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఒక బ్రాంచ్కి క్లాస్ తీసుకుంటే నెక్స్ట్ బ్రాంచ్ బయట హాల్లో చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ల్యాబ్స్ ఏమైనా చేయాలంటే తిరుపతికి వెళ్ళాలి, ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ బాత్రూమ్స్ లేవు బాయ్స్కి. తర్వాత గేమ్స్ ఫీజు కట్టించుకుంటున్నారు కానీ గేమ్స్కి కిట్లు ఏం తెచ్చివ్వట్లేదు. తర్వాత వాటర్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అండి. వాటర్ ఆఫ్టర్నూన్ క్యారీస్ తిన్న తర్వాత వాటర్ కావాలంటే స్కూల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాబ్స్ అంతా తెప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా టెక్నికల్ విద్యార్థులకు ప్రయోగశాలలు చాలా అవసరం. అయితే ప్రయోగశాలలు కూడా ఈ కళాశాలలో లేకపోవటం దారుణం. కొంతవరకు పరికరాలు ఉన్నప్పటికీ గదులు లేకపోవడంతో ప్రాక్టికల్ తరగతులను నిర్వహించటం లేదు. దీంతో సాంకేతిక పరంగా చంద్రగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మేజర్ ప్రాక్టికల్స్ కోసం తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలకు తీసుకెళ్లి చేయించాల్సి వస్తోందని విద్యార్థులు తెలుపుతున్నారు. దీంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇక్కడ ఫెసిలిటీస్ సౌకర్యాలు అనేది ఏమీ లేదు. మాకు క్లాసులు ఏమైనా జరగాలంటే ఇక్కడ చెట్టు కింద కానీ ఎక్కడైనా గుడి ముందర కానీ జరగాల్సి ఉంటుంది. అలాగనే మాకు ల్యాబుల సౌకర్యాలు అనేది కూడా సరిగ్గా లేదు. చంద్రగిరి పాలిటెక్నిక్ కళాశాలలో రెగ్యులర్ సిబ్బంది లేకపోవటం, ఆట స్థలం లేకపోవటం, ఇతర సమస్యలపై మంత్రి గల్లా అరుణకుమారి దృష్టి సారించాల్సి ఉంది. ఇకనైనా మంత్రి స్పందించి పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తారని ఆశిద్దాం. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల రిటైర్డ్ లెక్చరర్ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ సీఎం రాజగోపాల్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ప్రఖ్యాత డోల్ విద్వాన్ సీఎం రాజగోపాల్ మృతి యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు ప్రముఖులు రాజగోపాల్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,930 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,705 రూపాయలు. వెండి 1 కేజీ ధర 57,150 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 61 రూపాయల 15 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటానికే భారత్ నిర్మాణ్ పౌర సమాచార ఉత్సవాలు. ముగింపు వేడుకల్లో మంత్రి గల్లా అరుణకుమారి. రెండో ఎస్ఆర్సీ నిర్ణయం అధిష్టానంతే. మాజీ పీసీసీ అధ్యక్షులు డిఎస్. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తయారైన చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సౌకర్యాల లేమితో సతమతమవుతున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.